కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్, నీట్ పేపర్ లీకేజీ ఘటనలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ కమాన్ మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్తో కలిసి ఐలయ్య మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశయాలు దెబ్బతిన్నాయని అన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి, రాజు, ఉప సర్పంచ్ కరుణాకర్, కొంతం కరుణాకర్, మధు, మాజీ సర్పంచ్లు మాతపల్లి రాజలింగం, ఫ్యాక్స్ డైరెక్టర్ నరసింహాచారి, సుదర్శన్ చారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంతర్ మంతర్లో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటు. ఆ లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి పోయిన మా రాహుల్ గాంధీపై అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ రోజులో తల్లిదండ్రులు ఎంతో ఆశలు కలగంటారు. పిల్లలు మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి వాళ్ళు కాయ కష్టం చేసుకొని ఒక్కొక్క రూపాయి దగ్గర పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తే ఈరోజు నీటు ప్రశ్నపత్రాలను లీకేజ్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటబడిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం, ఈ విద్యార్థులు ఏడ్చిన ప్రభుత్వం ఉండదని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. గద్దె బీజేపీ ప్రభుత్వం గద్దె దించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. నిన్న మా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన పని అని చెప్పి చెప్తున్నాము. ఈరోజు ఒక్కొక్క రూపాయి దగ్గర వేసుకున్నప్పుడు పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు. కొద్ది రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో నీట్ పరీక్షా పత్రాల లీకుపై నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి సోనం వాంచు గారిని కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. దానికి మద్దతుగా లక్షలాది మంది విద్యార్థులు వారు జంతర్ మంతర్కి వచ్చి నిర్వాధిక సమ్మె, శాంతియుత సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో వారిపై లాఠీచార్జ్ చేసి అమానుషులైన విద్యార్థులపై వారి బంగారు భవిష్యత్తును ఇలా జిరాక్స్ సెంటర్లలో పరీక్షా పత్రాలు, లీకు పత్రాలు దొరుకుతుంటే వాళ్ళు కలలుగన్నటువంటి భవిష్యత్తు, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏం జరుగుతుందనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశం ఉంది. ప్రజాస్వామ్య చరిత్రలో ఇక్కడ ఒక చీకటి అధ్యయనంగా